నైట్ నిద్ర రావట్లేదు అసలు ఫస్ట్ ఏంటో కానీ హాస్పిటల్ ఏమైనా చూపించుకుందామా లేకపోతే ఏంటి ఆలోచిస్తున్నా ఇంకా రేపటి నుండి. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 162 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ అయితే యాక్చువల్గా ఎడిటింగ్కి వెళ్ళాలి మన షార్ట్ ఫిల్మ్ది, బట్ మన ఎడిటర్ బ్రో దగ్గర నుంచి అప్డేట్ ఏం రాలేదు, వెయిట్ చేస్తున్నా. అండ్ ఒకవేళ ఎడిటింగ్ వెళ్ళడం ఆగిపోతే స్క్రిప్ట్ రైటింగ్ చేసుకుంటా, తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్ అండ్ జిమ్కి కూడా వెళ్తాయి. ఇవాళ స్క్రిప్ట్ రైటింగే, కంటెంట్ ఏం ప్లాన్ చేయలేదు, షూట్ చేద్దామని. సో ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం, ఇప్పుడు కూర్చుందాం. సో చూద్దాం ఇవాళ వర్క్ ఎలా జరిగిద్దో ఏంటో, నాకు కూడా క్లారిటీ లేదు, నాకు కూడా డౌట్ ఉంది కొంచెం. అండ్ మ్యాక్సిమం నిన్నటి పెండింగ్ కంటెంట్ ఉంది కదా, అది కంటెంట్ రాసేసుకుంటా. తర్వాత డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్ళి ఇవాళ ఎర్లీకి పడుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అసలు నైట్ నిద్ర రావట్లేదు నాకు 4 రోజుల నుంచి. సో కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేస్తాను, మార్నింగ్ వర్కౌట్లు చేయడానికి. అండ్ కంటెంట్లు కూడా ఉన్నాయి, ఇంకా పెండింగ్ కంటెంట్ చాలా ఉన్నాయి, రాసుకోవాలి. ఇప్పటికే చాలా ఇదైపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి, లెట్స్ గో. సో గైస్, చాలాసేపు స్ట్రగుల్ తర్వాత ఒక కంటెంట్, నిన్న పెండింగ్ కంటెంట్ ఉంది కదా, హాఫ్ కంటెంట్ రాసాని, అది కంప్లీట్ చేసా, అది ఎండ్ అయిపోయింది. రేపు మ్యాక్సిమం ఆ కంటెంట్ షూట్ చేద్దాం, కొంచెం క్రియేటివ్గా చేయడానికి ట్రై చేద్దాం రేపు మన టీంతో కలిసి, ఓకే. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేస్తా. ఇవాళ కొంచెం తొందర పడుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 4.5 అవర్స్ పడుకున్నా అంతే. మధ్యాహ్నం లేసా, ఎర్లీ మార్నింగ్ లేవాలంటే అసలు ఎర్లీ మార్నింగ్ నైట్ నిద్ర రావట్లేదు అసలు ఫస్ట్ ఏంటో కానీ. హాస్పిటల్ ఏమైనా చూపించుకుందామా లేకపోతే ఏంటి ఆలోచిస్తున్నా. ఇంకా రేపటి నుండి ఉదయం 5 తర్వాత అయితే పడుకోను, నైట్ నిద్ర ఉన్నా లేకపోయినా సరే. 5 తర్వాత అయితే, ఎర్లీ మార్నింగ్ 5 తర్వాత పడుకోను. సో చూద్దాం, ఇంకా ఇవాళ నుంచి నిద్ర అలా రాదో చూస్తా. ఏదైనా సరే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా 5 తర్వాత. ఆ హ్యాబిట్ అనేది ఒకటి డెవలప్ చేసుకోవాలి, చాలా మంచి హ్యాబిట్ అది. ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్లు చేసుకొని ఫ్రెషప్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. సో దానికోసం ట్రై చేస్తున్నాం బాగా గట్టిగా, కానీ నైట్ నిద్ర పట్టట్లా. ఓకే ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం. ఇవాళ నుంచి మనం ఆ వర్క్ని అమల్లో తీసుకొద్దాం. సో ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు అక్కడ ఉన్న రెడీగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్లు చేసుకొని 1 అవర్ రిటర్న్ వచ్చేద్దాం. వచ్చేసి ఇంకా వ్లాగ్స్ అప్లోడ్ చేసుకొని వాళ్ళ డే ఎండ్ చేద్దాం. సో గైస్, లెట్స్ గో టు అవర్ రూమ్. సో గైస్, రూమ్కి బయలుదేరాం అనమాట, నేను మన స్వరూప్ బ్రో. సో రూమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం బ్రో, ఓకే. మార్నింగ్ నుంచి చేసా డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నా, వీడియో చేసా బ్రో, వీడియో షూట్ చేసావా? ఓకే, నేను కంటెంట్ ఒకటి రాసా, రేపు ఫుల్ డే ఉండిద్ది షూట్. సో రేపు ఫుల్ డే షూట్ ఉంటుంది గైస్. రేపు కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం రేపు వర్క్. ఇప్పుడైతే వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడే మబ్బుగా ఉంది నాకు, ఎందుకంటే నైట్ పడుకోలేదు అని చెప్పా కదా. మార్నింగ్ కూడా 4 అవర్స్ ఏం పడుకున్నా అంతే. అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి జిమ్కి వెళ్తా, ఎందుకంటే తొందర నిద్ర వచ్చింది కొంచెం అలసిపోతే. సో అదే మన ప్రయత్నం వల్ల. లెట్స్ గో. 2 ట్రాక్స్ కదా, ఒక ట్రాక్స్ ఒకటి ఎక్కాలా, ఇది ట్రాక్స్ కదా అంతే. కానీ అది ప్రాక్టీస్ చేయాలని ఇది ప్రాక్టీస్ చేస్తాను. ఫస్ట్ నుంచి మామూలుగా స్టెప్ బై స్టెప్ చెప్పు. మామూలుగా ఫస్ట్ చూడు, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6. సో గైస్, ఇప్పుడైతే యాక్చువల్గా నేను మన స్వరూప్ బ్రో ఇద్దరం కలిసి మన ఎడిటర్ బ్రో దగ్గరికి వెళ్తున్నాం. సో ఇవాళ అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేద్దాం బ్రో, ఎందుకంటే మళ్ళీ మనం మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి, మళ్ళీ మ్యూజిక్కి చాలా టైం పట్టింది. సో ఇవాళ అయిపోతే టైం ఇప్పుడు ప్రజెంట్ 9 అవుతుంది. 9కి బయలుదేరమన్నారు మన ఎడిటర్ బ్రో. 9:30 కల్లా వెళ్ళిపోయి ఒక 1 అవర్ ఉండిద్ది ఎడిటింగ్. ఫైనల్ ఇంకా చేంజెస్ ఏం లేదు, చిన్న చేంజెస్ చేయించి
టైటిల్స్ అవన్నీ వేయించాలి గైస్. అవన్నీ టైటిల్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మనం మ్యూజిక్ కూడా కొట్టించాలి. ఎందుకంటే మనకి దగ్గర దగ్గర 10 days ఎంతో చెప్పారు బ్రో, టైం ఎంత చెప్పారు బ్రో మన మ్యూజిక్ డైరెక్టర్? 10 డేసేనా? 10 days to 15 days అలా టైం పట్టింది అన్నారు. సో ఎందుకంటే మ్యూజిక్ కొంచెం క్రియేటివ్గా చేయాలి. మంది దగ్గర దగ్గర 20 minutes వస్తుంది షార్ట్ ఫిల్మ్. సో అదంతా కరెక్ట్గా జరగాలంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ఎడిటింగ్ అయిపోవాలి. యాక్చువల్గా రేపైతే మనకి తీసుకెళ్ళిపోవాలి తొందరగా, ఇంకా మనకి టైం కూడా లేదు. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళిపోయి బ్రో 1 hour కంప్లీట్ అయిపోయింది మొత్తం. చిన్న చిన్న అవుట్పుట్స్ ఉన్నాయి, అవన్నీ ఇచ్చేసి చేపించేద్దాం గైస్. ఇది అయిపోతే కనుక మ్యూజిక్ కూడా అయిపోతే మనకి ఆల్మోస్ట్ ఇంకా 90% రెడీ అయిపోయినట్టే. తర్వాత కలర్ గ్రేడింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ యాడ్ చేసుకొని ఇంకా సెట్. ఈ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నా. సో అయిద్ది అనుకుంటున్నా, చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఈ వ్లాగ్ నచ్చినైతే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.